డ్రాగన్ కంట్రీ అన్నంత పని చేస్తోందా? భారత్ సరిహద్దులోని టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యాం నిర్మాణం ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది. చైనాలోని అన్ని ప్రాంతాలు ఈ డ్యాం కారణంగా అభివృద్ధి చెందనున్నాయి. అయితే ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే భారత్కు నీటి ప్రవాహం తగ్గిపోతుందని, ఈశాన్య రాష్ట్రాల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం ఈ డ్యాం నిర్మాణం చేసి తీరుతాము అంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టును ఎట్టకేలకు చైనా ప్రారంభించింది. దాదాపు 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది డ్రాగన్ కంట్రీ. తాజాగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనట్లు చైనా ప్రధాని లీ కియాంగ్ తెలిపారు. టిబెట్ ప్రాంతంలోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఈ వివాదాస్పద ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఓవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలంటూ భారత్, బంగ్లాదేశ్లు ఆందోళన చేస్తున్నా డ్రాగన్ మాత్రం అవేమీ పట్టించుకోవట్లేదు. భారత్, చైనా సరిహద్దు దేశాలు. భారత్లోని 5 రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అలాగే భారత్, చైనా మధ్య దాదాపు 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ క్రమంలో చైనా భారత్పై ఇలా ప్రాజెక్టు నిర్మాణంతో బిగ్ స్కెచ్ వేసిందనొచ్చు. ఈ డ్యాం కారణంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో నీటి సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లోని పర్యావరణం, కమ్యూనిటీలకు ప్రమాదం పొంచి ఉందని పలువురు సాంకేతిక నిపుణులు, పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల భారత్పై చైనా కుట్ర విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఖండించారు. భారత్ సరిహద్దులోని యార్లాంగ్ సాంగ్పో నదిపై చైనా అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తోందని, ఇది భారత్పై చైనా వాటర్ బాంబుగా అభివర్ణించారు. చైనా మిలిటరీ కన్నా ఈ ప్రాజెక్టు నిర్మాణం మరింత డేంజర్ అని పెమా ఖండు వార్నింగ్ ఇచ్చారు. అటు భారత విదేశాంగ శాఖ సైతం చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనా సూచించింది. మరోవైపు ప్రధాని మోదీ ఆగస్టులో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చలు జరుపుతారు.